ఈనాటి 18వ శ్లోకం. ఈ వేళకి మనకి కులశేఖర ఆళ్వార్లు ఒక మంచి వైద్య విధానాన్ని అందిస్తున్నారండి. ఏ రోగానికండి ఇది? భవవ్యాధి సంసారం అనే వ్యాధి నివారణార్థం ఒక మంచి మందుని సూచిస్తున్నారు. అదేమిటో తెలుసుకుందాం. హే లోక శృణతు ప్రసూతి మరణ వ్యాధే చికిత్సమిహం యోగజ్ఞ సముదాహర్తాని మునయో యం యజ్ఞవల్కాదిద్వయం అనంతజ్యోతి రమేయక మమామృతం కృష్ణాఖ్యమపీయతం తత్వత్వం పరమౌషధం వితనుతే నిర్వాణ మంత్యక్తికం. ఎంత చక్కటి శ్లోకం అండి ఇది. ఇక్కడ హే లోకశృణత, లోకంలో ఉన్న వాళ్ళంతా నేను చెప్పేది ఆలకించండి. ఏం చెప్తారండి? ప్రసూతి మరణ వ్యాధే చికిత్సకం ఇహం. జనన మరణాలనేటువంటి ఒక వ్యాధికి చికిత్సని కనుక్కున్నామండి. ఓహో, రోగం పేరు జనన మరణాలన్నమాట. అయితే దీనికి ఎవరు కనిపెట్టారండి? ఏదైనా ఒక రోగాన్ని పోగొట్టుకోవడానికి మంచి మందు వేసుకోవాలి అంటే ఆ మందు కనిపెట్టిన వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి కదా. ఇదేంటి అంటే యోగజ్ఞ సమదాహర్తిన్ మునయ యం వల్కద్వయం. యోగజ్ఞులైనటువంటి యజ్ఞవల్కుడు మొదలైన మహానుభావులందరూ కూడా దీనిని ఒక మంచి మందుగా తెలియజేశారు. అనంతర్జ్యోతి, నీ లోపలే దాగుందయ్యా. నీకు ఎంత ఉంటుందండి వెల? సుమారుగా ఏకామృతం. చాలా అద్భుతమైంది. ఇదొక్కటే వైద్యం, అమృతం లాంటిది. ఆ టాబ్లెట్ పేరేమిటో మీరేమన్నా ఊహించగలరా, చెప్పగలరా? కృష్ణాఖ్యం అపీయతం. కృష్ణ అనే మంత్రం, కృష్ణ అనేటువంటి మంత్రం. దీనికి వైద్యము కృష్ణుడే, నామము జపము ఆయనే, అన్నిటికీ కూడా ఆయనే ఆయనే ఆయనే. యజ్ఞవల్క్యుడు మొదలైనటువంటి మహానుభావులు తమ తపశక్తి చేత తన అనుభవంలో దీన్ని తీసుకురాగలిగారు. ఎంత గొప్ప మాట అండి. వాళ్ళు ఆచరించింది మనం ఆచరించగలిగితే చాలా బాగుంటుంది. అనంత జ్యోతి, నీ లోపలే దాగుందయ్యా. దీనికోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కట్టలేనటువంటి అమూల్యమైనటువంటిది ఈ కృష్ణ మంత్రం, ఏకమంత్రం. ఏమిటండి ఆ మందు? కృష్ణాఖ్యం, కృష్ణ అనే పేరు కలిగిన మాత్ర. ఇక్కడ ఈయన సహస్రనామాల్లో వేదో వైద్యో సదా యోగి అని మనం చదువుతుంటాం. నిర్వాణం భేషజం విషుక్ అని కూడా చదువుతూ ఉంటాం. ఆయనే వైద్యుడు, ఆయనే ఇది అన్నిటికీ వైద్యుడు ఆయనే, వైద్యము ఆయనదే. అన్నిటినీ మనల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్ళేటువంటిది కూడా ఆయనే. వ్యాఘ్రీన తిష్టతి జరహ, ఓ పులి పక్కన మాటు వేసి మీదికి దూకినట్లుగా ఈ వార్ధాక్యం అనేటువంటిది వస్తుంది. ఇంద్రియాలన్నీ తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇలాంటి దాంట్లో నీకు సౌఖ్యం ఎక్కడ వస్తుందయ్యా అంటే, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఓ శ్రీ రంగనాథ, నాకు ఇంకా ఈ జన్మ అనేది వద్దయ్యా, వద్దు అని పాపం ఎంతో ప్రార్థిస్తారు. ఎందుకంటే మనకి ఇది నయం చేసుకోలేని వ్యాధి అని తెలిసింది. ఒకప్పుడు ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ వైద్యుడు ఎలా ఉంటాడో మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. వీటన్నింటికీ కూడా ఇక్కడ పీయూషపాణి, ఆయన చేతుల్లో అమృతం ఉందండి. ఆ హస్తవాసి ఎంత మంచిదండి. కుశలహ క్రియాసు, ఏవైనా చిన్న చిన్న పనులు, ఏ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తే ఒక్క పోటు పొడిస్తే రోగి 10 రోజులుగా బాధపడేట్లుగా చేయకూడదు, చేసినట్లుగా కూడా తెలియకూడదు సుమండి. గత స్పృహ, ఈ ఇంజెక్షన్ ఇస్తున్నంతసేపు వీడు ఫీజు ఇస్తాడో ఇవ్వడో అనే ఆలోచన ఆ వైద్యుడికి వచ్చిందనుకోండి, ఆ సూది కాస్త వేగంగా దిగిపోతుంది. అందుకని అలా కూడా దీని మీద కోరికలు ఉండకూడదు సుమా. ధైర్యధరహ, కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, రోగులు ధైర్యంగా ఉంటారు, డాక్టర్లు భయపడిపోతూ ఉంటారు. కృపాళు, ఈ వ్యాధిని నేను తగ్గించకపోతే పాపం వీడు ఎంత బాధపడతాడో అన్నట్లుగా ఉండాలి. సుధారికారి, నేను చేయగలను అని ఆత్మవిశ్వాసం ఉన్నవాడై ఉండాలి. ఇంత గొప్పవాడు
ఇంత గొప్పవాడైనటువంటి ఆ కృష్ణుణ్ణి సదా సర్వదా స్మరిస్తూ ఉంటే మన ఈ జనన మరణాలైనటువంటి వ్యాధుల నుండి మనం తేలికగా సునాయాసంగా బయటపడగలం. కర్కశః, ఏమండి ఈ రోగం తగ్గుతుందంటారా అంటే, సరేనండి ప్రయత్నం చేద్దాం అనకుండా నేను తగ్గిస్తాను సుమా అని చెప్పగలిగినటువంటి కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం అనేటువంటి ఉండాలి. స్తబ్దః, ఒక్కొక్కడు ఇలా తలపట్టుకొని కూర్చుంటారు, వింటున్నాడో తెలీదు వినడో తెలీదు, అంత మొరపెట్టిన తర్వాత ఏమన్నారు అంటారు. అలా కాదు సుమా, ఈ వైద్యం అలాంటిది కాదు. స్వయగత, వైద్యుడు నేను వైద్యం చేస్తాను అని తనంతట తాను వచ్చాడనుకోండి, బాబోయ్ వీడికి కేసులు లేక వచ్చాడేమో అనేటువంటి ఆలోచన రాకుండా ఉండదు. ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఒక చిన్న ఇది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత, ఇది చెప్తూ ఉంటారు మనవాళ్ళు. ఇలాంటి పూర్వజన్మలో చేసిన పాపాలకు వచ్చేటువంటి దానికి కూడా ఈ కృష్ణ రసాయనం అనేటువంటిది మంచి మంచి మందుగా ఇది పనిచేస్తుంది. ఇది ఒక పాట ఉంది, మీ అందరికీ తెలిసిందే, పిబరే రామరసం. దీన్ని సరిగ్గా భావాన్ని అద్భుతమైన కీర్తనలో చెప్తారు. ఆ రామరసం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం అన్నట్టు. ఇది ఆ వైద్యుడి పేరు ఏమిటండి? ఆ వైద్యుడు చేసేటువంటి, ఆ వైద్యం చేసేటువంటి ఆ గొప్ప ఇది ఏమిటి? కృష్ణాఖ్యాం అపీయతాం, కృష్ణుడు అనే నామం. ఒక్కసారి కృష్ణ కృష్ణేతి కృష్ణేతి కృష్ణ 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 గనక మనం అనగలిగామా అంటే మనలో ఉన్న రోగాలన్నీ కూడా దూరమైపోతాయి. ఇక్కడ మనం ఒక మాట నా దీంట్లో నుంచి, మరణము భయము కన్న ఘోరమెక్కడ లేదు. మరణమంటే తనువు లొదులుకొనుటేగాక కాంతి సింగలకు మరణమెండు ఉందురో. శ్రీకృష్ణుని గనిన జ్ఞానమిదే. మరణము భయము ఘోరం ఎక్కడో లేదు, మరణం అనేటువంటి భయంలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్కసారి అన్నమయ్యని తలుచుకున్నట్టయితే ఇదే భావంలో ఈయన ఎంత బాగా చెప్తారండి. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎన్నగల తిరువెంకటేశు మాయలదగిలి ఎన్ని పదవుల పొందడే జీవుడు.